చాలు చాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదివి మనం ధ్యానించుకుందాం. 16వ వచనం నుంచి 17, 16. పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియులలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకుంది. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను. తరువాత ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలోనూ అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను. జగత్తును అందులోని సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఎక్కడ వెళ్ళినాను అతనికి శ్రమలు కాచుకొని ఉన్నాయి. శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా అతడు వెళ్ళినట్టుగా అతని జీవితాన్ని, అతని పరిచర్య అంతటిని బట్టి చూస్తే మనం గమనిస్తాం. తెస్సలోనిక ప్రాంతంలో పట్టణంలో అతడు పరిచర్య చేస్తున్నప్పుడు భూలోకమును తల కింద చేయవారు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి పౌలును, తిమోతిని, ఇతరులను వారిని ఇబ్బంది పెట్టి వారిని ఆ ప్రాంతం నుంచి ఎలగొట్టారు. తరువాత అతడు బెరియాకు వచ్చాడు. బెరియాలో వచ్చి కూడా ఆ విధంగానే బెరియా వాళ్ళు ఏం చేయలేదు, కానీ తెస్సలోనికలకెళ్ళి వచ్చి వారు కూడా అతన్ని హింసించి కష్టపెట్టినప్పుడు శిష్యులు అతన్ని సముద్రం వరకు వెళ్ళమని చెప్పి అతన్ని ఆ విధంగా ఈ యొక్క పట్టణానికి, ఏథెన్స్ పట్టణానికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ఏథెన్స్ పట్టణం చారిత్రకంగా చూసినట్టయితే అది ఒక సంస్కృతికి, కల్చర్ కనుక అది ఫేమస్ ఫర్ ఇట్స్ కల్చర్. అది దాంట్లో టెంపుల్స్ కానీ, స్టాచ్యూస్ కానీ, స్తూపాలు కానీ, మాన్యుమెంట్స్, స్మారకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క ఏథెన్స్ ప్రజలు జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు, తత్వవేత్తలు ఆ పట్టణంలో ఉన్నారు. అది ప్రసిద్ధి చెందిన పట్టణం. అందులో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, 4వ శతాబ్దంలో అక్కడ నివసించిన వారిలో ప్రముఖ తత్వవేత్త ప్లాటో, అరిస్టాటిల్ వారి యొక్క జన్మస్థలం అయి ఉంటున్నది. అటువంటి పట్టణం గొప్ప సంస్కృతి కలిగిన పట్టణం. జ్ఞానవంతులు, తత్వవేత్తలు అందులో ఉన్నారు. కానీ వారి యొక్క ఉన్నతమైన సంస్కృతి వారిని ఈ విగ్రహాలకు, మానవ కల్పితమైన విగ్రహాలను పూజించకుండా వారిని నిరోధించలేదు. వారిలోను, ప్రజలందరిలోనూ, మానవులందరిలోనూ దేవుని ఆరాధించే ఆత్మ, దేవుడు సృష్టించిన వాటి యందు లక్ష్యం ఉంచక నిజమైన దేవుని ఆరాధించాలన్న తపన ప్రతి వారి హృదయంలో కలిగి ఉన్నది. కానీ వారి యొక్క జ్ఞానం, లౌకికమైన జ్ఞానం వారిని నిజమైన దేవుని వైపు నడిపించకుండా తమతో సొంత ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడానికి, లేకుంటే వారికి కలిగిన ఆత్మీయ గుడ్డితనం, అంధత్వం, లేకుంటే ఆ జ్ఞానం వారు విగ్రహములకు పూజించుకోవడానికి వారు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమైన
దేవుడు, రక్షకుడు, భూమి ఆకాశం సృజించిన వాడు. ఆహ్, నిజమైన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించటం ఎవరో అది తెలియజేయడానికి ఆ ప్రాంతంలో అన్యారాధన లేకుంటే విగ్రహారాధన నుంచి తొలగించడానికి, లోక జ్ఞానం చేత వాళ్ళు అతిశయించే వారికి నిజమైన దేవుని జ్ఞానాన్ని గూర్చి తెలియజేయబడడానికి రక్షకుడైన దేవుడు అపోస్తలుడైన పౌలును ఆ ప్రదేశానికి, ఆ యొక్క ప్రాంతానికి, పట్టణానికి పంపినట్టుగా మనం గమనించవచ్చు. అందులో ఎవరున్నారంటే మనం చూసుకున్నట్టయితే ఆయన ఏథెన్స్ పట్టణంలో ఆ యొక్క విగ్రహాలను చూసి, విగ్రహారాధన చూసి అతని ఆత్మ పట్టలేకపోయింది. ఇంతగా జ్ఞానులు లేకుంటే తత్వవేత్త కలిగిన, తత్వశాస్త్రాన్ని ఎరిగిన ప్రజలలో కూడా ఇటువంటి భయంకరమైన విగ్రహారాధన ఉన్నది కదా! సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా మానవ కల్పితమైన హస్తం చేత నిర్మించబడిన వాటికి వారు పూజిస్తున్నారు. అంత మాత్రమే కాక వారిలో అందులో ఒకటి ఆయన సంచరిస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఆయన కనపడిందేందంటే, తెలియబడని దేవునికి అన్ని బలిపీఠాలు చూస్తున్నాడు ఆయన. ఆ! అన్ని విగ్రహాలను చూస్తున్నాడు. ఆ! వారి ఆరాధన క్రమాన్ని చూస్తున్నాడు. వారి భక్తిని చూస్తున్నాడు. కానీ ఆయన తిరుగుతూ సంచరిస్తుంటే అందులో వాళ్ళకి అనిపించింది ఏందంటే, తెలియబడని దేవునికి అంటే వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆరాధన భావం ఉన్నది. ఒక బలిపీఠం కట్టిర్రు వారు. ఆ బలిపీఠంలో బలులర్పిస్తున్నారు. ఆ! కానీ వాళ్ళు దాంట్లో ఏం రాసుకున్నారంటే తెలియబడని దేవునికి. మిగతా విగ్రహాలన్నిటికి వాళ్ళు ఏ పేర్లు పెట్టుకొని ఏం చేసుకున్నారో మనకు తెలియదు గానీ, అక్కడైతే ఒక తెలియబడని దేవునికి దేర్ ఈస్ వన్ గాడ్ హూ ఈస్ అన్‌నోన్. మాకు తెలియని దేవుడు ఒకడు ఉన్నాడు అనే భావం అతనిలో ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంతే వాళ్ళకి చెప్తాడంటే ఆ యొక్క సభలో, మీరు తెలియక దేని యందు భక్తి కలిగిన వారున్నారో, ఏ దేవుని యందైతే మీకు తెలియక అతని యందు మీరు లక్ష్యం ఉంచినారో, ఆ దేవుడినే నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు తెలియబడక దేనిని పూజిస్తున్నారో దాన్ని నేను ప్రకటించడానికి నేనొచ్చినానని చెప్పాడు. మొట్టమొదటగా ఏథెన్స్‌లో వచ్చినప్పుడు సమాజ మందిరంలో ఉంది అక్కడ కానీ, అక్కడ వాళ్ళతోటి యూదులతోను, వాళ్ళతోని అన్ని విషయాల గురించి భక్తిపర ప్రతి దినము మరియు సంత వీధిలో తను కలుసుకొని వారితోని తర్కించుచూ వచ్చెను. ప్రతి దినం ఒక్కడే ఉన్నాడు అక్కడ. అతనికి మళ్ళా మిగతా అతని శిష్యులు అతనితో లేరు. హ్మ్. అతడు అప్పుడు అందులో గ్రామంలో పట్టణంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఎపిక్యూరీయులలోను, స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు. ఎపిక్యూరీయులు, స్తోయికులు. ఎపిక్యూరీయులు ఎవరంటే వారి సిద్ధాంతం భౌతికవాదం. మెటీరియలిజం. ఆ! ఆహ్, వారు ఆహ్, ప్రతిరోజు అంటే ఎల్లప్పుడూ ఏదో తినుచు, త్రాగుచు హ్మ్. ఆహ్, వారి జీవితాన్ని గడుపుకునేవారు. శరీర సంబంధమైన వాటిలో తులతూగుచు, ఒక క్రొత్త విషయం ఏదన్నా ఉంటే దాని గురించి తర్కించుచు, క్రొత్త విషయం ఏదన్నా తెలియజేస్తే ఎవరన్నా తెలియజేస్తే దాని గురించి చర్చిస్తూ, ఆ విధమైన ఆలోచనలు కలిగిన భౌతికవాదం వారిలో ఎక్కువ ఉన్నది. ఆ! ఆ భౌతికవాదమే వారికి అట్లా విగ్రహారాధనకు వారిని ప్రేరేపించింది. ఆ ఎపిక్యూరియన్స్‌లో ఉన్నారు. మళ్ళా స్తోయికులని అంటారు. స్తోయికులంటే వారు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు. ఏదైనా జరుగుతది. అది మన ఇష్టానుసారంగా జరగదు. దేవుడు, దైవికం ఏమి చేస్తే మనుషుడు అదే అనుభవించాలే. అది మంచిదైనా గాని, చెడ్డయా వానికి రోగం వచ్చినా గాని, వానికి ఏదొచ్చినా ఇది మనుషుడు ఏమి చేసినా గాని దాంట్లో అయ్యేది లేదు కానీ, కర్మ సిద్ధాంతాన్ని వారు పాటించేవారు స్తోయికులు. కానీ వీరు జ్ఞానులు వారు. ఎపిక్యూరియన్‌లో ఉన్న జ్ఞానులు వారు, స్తోయికులలో ఉన్న జ్ఞానులు వారు. వారు వారి యొక్క జ్ఞానాన్ని ఒక సరైన ఛానెల్‌లో వినియోగించగా,
ఆటపాటల్లో తులతూగుచు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ! నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలన్న తృష్ణ వారిలో లేదు. కాబట్టి టైమ్ పాస్ చేసుకోవడం ప్రతిరోజు గాసిపింగ్. హ్మ్. ఆ విషయాలు తెలుసుకోవడం గాని, కొత్త విషయాలు తెలుసుకోవడం గాని, లేకుంటే దాంట్లో చర్చించడం గాని, దానిలో తలమునకాగుతూ ఆహ్, శరీర సంబంధమైన వారిగా వారు జీవిస్తున్నవారని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ విషయాలను ఎప్పుడైతే పౌలు గమనించినాడో, అతని హృదయము పరితాపము, ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఇంత గొప్ప సంస్కృతి గల పట్టణం ఇంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నది గదా! ఈ ప్రజలందరూ ఈ విధముగా చెడిపోతున్నారు గదా! ఈ విగ్రహాలను పూజిస్తూ నిత్య నాశన గురవుతున్నారు కదా! అని ఒక వారిని గురించిన తపన వారి ఆత్మలో తీవ్రత గలవాడై, వారిని ఏ విధముగా రక్షణ సువార్త వారికి ప్రకటించాలి. సజీవుడైన దేవుని వారికి ఎట్లు ప్రకటించాలన్న ఆ ఆ ఆవేదన అతనిలో ఉంటూ దినదినం అతడు సొంత వీధుల్లో ప్రకటిస్తూ ఉంటుండగా ఏం చేశారంటే అతడు ఆహ్, యేసును గూర్చి, పునరుత్థానం గూర్చి ప్రకటిస్తుండగా ఆహ్, ఇతడు అన్య దేవతలను ప్రచురించుడు అని చెప్పుకొని అంతటా వారతని వెంటబెట్టుకొని అరెయోపగు సభ యొద్దకు తీసుకుపోయి, ఆ సభ యొద్ద నీవు చెప్పుచున్నది ఏది మాకు తెలియజేయాలి. కొత్త సంగతులు నువ్వు మాకు చెప్తున్నావు. అంటే మేము కొత్త సంగతులను వినేవారమే కాబట్టి, ఈ కొత్త సంగతి మాకేదో మాకు తెలుపుము అన్నప్పుడు, అతడు వారితో చెప్పిన మాట ఆ బలిపీఠాలను గురించి చెప్తున్నాడు. తెలియబడని దేవుడని మీరు చూస్తున్నారు. మీరెంత భక్తిపరులో అంటే మీ భక్తి ఎంతగా ఉన్నదో కానీ, ఆ భక్తి ఏ దేవుని జ్ఞానానుసారమైనది కాదు అని వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విగ్రహారాధనను ఆ పట్టణంలో ఉన్న విగ్రహారాధనను చూచి వారి నైతిక పతనాన్ని గ్రహించి ఆ! ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని లేకుంటే అనైతికతను ఆహ్, అతను గ్రహించి వారు జ్ఞానులైనప్పటికిని వారు అజ్ఞానులుగా వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని చూసి పౌలు బాధను, కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఆవేదనను తట్టుకోలేకపోయాడు. అలాగే నశించిపోయిన ఆహ్, వ్యక్తులకు ఒక రక్షణ అవసరమని వ్యక్తుల గురించి అతని ఆత్మ పరితాపించింది. వారు నశించిపోతున్నారు కదా! దేవుని కృపకు వారు అపాత్రులవుతున్నారు కదా! వారిని ఏ విధంగానైనను రక్షణ ప్రణాళికను వారు తీసుకున్న వారిని దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారికి ఉపదేశించాలని అతని ఆత్మ పరితాపం చెందినట్టుగా మనం చూస్తున్నాం. పాపము యొక్కయు దాని పరిణామాల ఎడల పాపం జరిగించు వారి ఎడల దాని తత్ఫలితముగా జరిగే పరిణామాల ఎడల యేసుక్రీస్తు ఏ విధమైన దృక్పథం కలిగి ఉన్నాడో, పౌలు కూడా అదే భావాన్ని, దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మానవుడు పాపం చేసిన తర్వాత దాని పర్యవసానం బట్టి, దాని పరిణామాల ఎడల ఏ విధమైన శిక్షకు వారు గురవుతున్నారో, ఏ విధమైన దైవోగ్రతకు గురవుతున్నారో, ఆ విషయాలను గురించి ఆలోచించుకుంటూ యేసు ప్రభు కూడా ఎంత వారి రక్షణ కొరకు, మానవాళి రక్షణకు నశించున్న వారి కొరకు ఎటువంటి తాపత్రయపడేటువంటి విధంగా శ్రమ శ్రమ అనుభవించి ప్రాణాన్ని అర్పించినాడు. అటువంటి విధమైన ఆ దృక్పథాన్ని, భావాన్ని ఇక్కడ ఆహ్, పౌలు కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ గల వారందరూ పాపము, అవినీతి ఎడల పవిత్రమైన కోపం గల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అటు ఉండాలి. క్రీస్తు యేసు ఆత్మ కలిగిన ప్రతి విశ్వాసి కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సేవకుడు కూడా పాపము, అవినీతి, అక్రమము, అన్యాయము ఇవి జరిగించే వారి ఎడల ఒక పవిత్రమైన కోపం లేకుంటే పవిత్రమైన దృక్పథం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాక వారిని ఏ విధంగా క్రీస్తు ప్రేమలోనికి వారికి ఆహ్వానించాలో అటువంటి తాపత్రయము, అటువంటి తపన కలిగి ఉండాలని మనం వాక్య భాగంలో మనం కూర్చుంటాం. రక్షింపబడే వారి నిమిత్తం
రక్షింపబడు వారి కొరకు క్రీస్తు నిమిత్తం ఆ పాపానికి వ్యతిరేకంగా మన వైఖరి ఆ విధంగా ఉండాలి. పాపం ఎడల, అపవిత్రత ఎడల, అజ్ఞానం ఎడల ఆహ్, ఎటువంటి వైఖరి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. మానవాళి రక్షణ కొరకు అటువంటి దృక్పథం, అటువంటి తత్పరత, సేవా తత్పరత మనము కూడా కలిగి ఉండాలని ఈ వాక్య భాగం నుంచి మనం గమనించుకుంటున్నాం. ఆహ్, మీరు ఆహ్, హ్మ్. ఆహ్, ఏమంటున్నాడంటే ఇక్కడ మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలినదని తలంచకూడదు. మనం దేవుని సంతానం అని అంటున్నాడు. మీకు అవిశ్వాసులు కొందరు చెప్తారు ఇది గూడా మనం దేవుని సంతానం అని చెప్తా. ఆహ్, మనం ఆయన సంతానం అని మీకు కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. ఆ! ఆయన సంతానం, ఆయన బీజం అని మీకు కవీశ్వరులు అంటే మీరు గూడా తెలియజేస్తున్నారు. మీలో ఉన్న జ్ఞానులు గూడా అది గ్రహిస్తున్నారు, తెలియజేస్తున్నారు. కాబట్టి మనం దేవుని సంతానం, దేవుని ప్రజలం. కాబట్టి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను దేన్ని పోలినదని తలంపకూడదు. దైవత్వము ఇక మనుష్యుల చమత్కారం వలన కల్పన బంగారం, వెండి దేన్నైనా దాంట్లో దైవత్వం ఉండదు. అది మానవుని యొక్క అజ్ఞానాన్ని బట్టే అపవాది చేత ప్రేరేపింపబడి అపవాది కార్యాలు జరిగించిన వ్యక్తులు వారే ఈ విధంగా ఉంటారు. కానీ సత్యాన్ని గ్రహించినప్పుడు, సత్యమును వెంబడించినప్పుడు ఈ ఎవరు కూడా దాన్ని ఆహ్, దాన్ని విడిచిపెడతారు. ఆ! ఆహ్, దేవుడు ఆహ్, తను సృష్టించిన వస్తువుల ద్వారా ఆయన దైవత్వాన్ని తెలుసుకొనాలని ఆయన సృష్టింపబడిన వస్తువులను చూచుట ద్వారా ఆయన అదృశ్య దేవుడు ఆయన యొక్క లక్షణాలను, ఆయన ఒక ప్రభావాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకొని మనుషులు తెలుసుకొని, గ్రహించి అతన్ని వెంబడించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఇక మానవుల యొక్క ఇక లోక సంబంధమైన జ్ఞానము దేవుని ఆ యొక్క పిలుపుకు గాని, దేవుని ఉద్దేశానికి భిన్నముగా ప్రవర్తించడానికి ఇక సాతాను వారికి మనసులకు గుడ్డితనం కలుగజేశాడు. వారు జ్ఞానవంతులే కానీ, వారు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కానీ, వారు ఆధ్యాత్మికంగా అజ్ఞానులుగా ఉంటున్నారు. ఎపికూరీయులు గాని, స్తోయికులు కానీ, పండితులు అనుకుంటున్నారు, జ్ఞానులు అనుకుంటున్నారు కానీ, వారి జ్ఞానం లోక సంబంధమైనది అయ్యుండి, ప్రకృతి సంబంధమై ఉండి, ఆహ్, దైవిక జ్ఞానానికి విరుద్ధముగా ఉంటున్నది అని వాళ్ళకు అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ, మనము ఆహ్, ఈ యొక్క ఆహ్, 31 వచనంలో ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరును మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అంటే దేవుని ఉద్దేశ్యం, దేవుని సంకల్పమైనదని వారికి స్పష్టంగా తెలియజేస్తున్నది అంటే, పూర్వపు చేసిన ఆహ్, అజ్ఞాన కాలం దేవుడు చూచుండెను. కానీ ఇప్పుడైతే అంతటా అందరును మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందాలే, పశ్చాత్తాపపడాలే. పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకొనాలే, ఆయనను వెంబడించాలి. అట్లా ఉంటేనే కానీ నిజమైన దేవుని తెలుసుకొని, ఆయన చిత్తమునకు లోబడి, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తేనే గాని దేవుని విమోచనలో మీకు పాలు లేదు. మీరు ఈ సత్యాన్ని తెలుసుకొనాలి. యేసు ప్రభువును తెలుసుకొనాలి. ఆయన యొక్క పునరుత్థానానికి పునరుత్థానాన్ని గురించి అతడు వారికి తెలియచేసినప్పుడు వారు ఏదో కొత్త బోధ అని అనుకున్నారు. కానీ అది వాస్తవమైనది. మానవుల కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి రక్షణ ప్రణాళికను సిద్ధం చేసిన రక్షకుని మీరు తెలుసుకొనాలి. అంతటా అందరూ రక్షింపబడాలన్న విషయాన్ని ఆహ్, వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎటువంటి
వైఖరి మనం కలిగి ఉన్నాం నశించే జనుల ఎడల. మనం గమనించినైతే మన దేశాల్లో కూడా మన మన ప్రాంతాల్లో కూడా విపరీతమైన విగ్రహారాధన పెరిగిపోతుంది. ఆ! కొన్ని సంవత్సరాల కింద ఎక్కడో ఒక ప్రాంతంలో ఊరి బయటనో లేకుంటే ఎక్కడనో ఆహ్, వాళ్ళ దేవతాలయాలు ఉండేటివి. వారక్కడ ఉంచి ఆరాధించి వారు పూజించేవారు. కానీ ఈ దినాలలో మనం గమనించినట్టే ప్రతి వీధులలో కూడా ఈవెన్ రోడ్స్ గూడా రహదారులు గూడా ఆక్రమించి అక్కడ ఏదో ఒక రాయి పెట్టేసేసి ఇది బొడ్రాయనో లేకుంటే ఏదోనో అది అని జెప్పేసి దానికి పూజిస్తున్నారు. దాన్ని ఆరాధిస్తున్నారు. దానికి ఆహ్, ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దాన్ని ఈ విధంగా ఓపెనింగ్ జేసేస్తున్నారు. అటువంటి రాళ్ళకు ఎంత విపరీతమైన విగ్రహారాధన జరుగుతున్నది. ఆ ఏథెన్స్ పట్టణంలో అప్పుడు పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉన్నది. అంటే మరి ఇప్పుడు లేదు మన దేశాల్లో గూడా అదే ప్రస్త ప్ర ప్ర ఉంటున్నది. మన ప్రాంతాలలో నీవు ఎక్కడ వెళ్ళినా నీ ప పట్టణాలలో ఉన్నది. మంచి మంచి విద్యావంతులు ఉన్న దాంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్‌లు గూడా వచ్చి ఆ రాళ్ళ ఎదుట మొక్కుతున్నారు. ఈ లోక జ్ఞానం వాళ్ళు ఎంత ఎంత వెర్రితనంగా చేస్తున్నారంటే సజీవమైన దేవుని విడిచిపెట్టి అజ్ఞానములుగా నా తండ్రి, అవిధేయులుగా నా తండ్రి రాళ్ళకు మొక్కడం ఏంటి? అట్లా కాదు వెండి, బంగారం ఏదైనా అది ఒక మెటల్. నిర్జీవమైనది. దాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దాన్ని ప్రోత్సహిస్తున్నారు కూడా. దానికి డబ్బులు ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగపరుస్తున్నారు. ఆ! ప్రజలిచ్చే టాక్సెస్ కూడా అందరూ ఇస్తున్నారు. ఆ టాక్స్ ఇచ్చే అమౌంట్ కూడా ఈ విగ్రహాలను లక్షల కొలది ఆ! విగ్రహాలు కొట్టిస్తున్నారు. మనం గమనించినట్టయితే ఆహ్, అయోధ్యలో ఒక రామ మందిరం నిర్మించి ఎంత డబ్బు ఖర్చు చేశారు. హ్మ్. కోట్ల కొలదిగా డబ్బులు ఖర్చు చేశారు. అదే స్ఫూర్తితో ఆ యొక్క మతోన్మాదులు ఏంటంటే ప్రతి గ్రామంలో ఒకటుండాలి. ప్రతి వాడలో ఒకటుండాలి. దాని ముందు నాట్యం చేయాలి. ఇది చేయాలి, అది చేయాలి. ఆ! ఎంత జ్ఞానులమని చెప్పి అజ్ఞానంలోనికి వెళుతున్నారు. ఈ పరిస్థితిలో ఆహ్, మన యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి? మనోవైఖరి ఏ విధంగా ఉండాలి? అపోస్తలుడైన పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. మనం అటువంటి ఆత్మ పరితాపం పట్టలేని పరిస్థితిలో ఉండి, మనం హ్మ్, వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నామా? లేక ప్రకటించలేని పరిస్థితిలో వారి నిమిత్తం భారంతో పట్టిస్తున్నామా? వారి రక్షణ కూడా మన భారం అన్న సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. మనం తెలుసుకోవలసిన విషయం అంటే విగ్రహారాధన దేవుని దృక్పథంలో విగ్రహారాధన, వ్యభిచారం 2 భయంకరమైన పాపం. ఇవి ఈ సాతానుడు ప్రేరేపించేవి మోసం విగ్రహారాధన. నిర్జీవమైన వాటిని పూజించడానికి ప్రోత్సహించడం, బలవంతం చేయడం. ఈవెన్ దాన్ని ఒప్పుకొనని వారిని కూడా క్రైస్తవులను కూడా బలవంతం చేసి జై శ్రీరామ్ అను, లేకుంటే ఇది ఇది బొట్టు పెట్టుకో, ఈ విగ్రహారాధన చేసుకో. ఈ పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? అంత మాత్రమే కాక వారి నిమిత్తం నశించుచున్న వారి ఎడల మన యొక్క దృక్పథం ఏ విధంగా ఉన్నది? ఏవైతే పడకపోతే పోనీ మనకేం పట్టింది? మనమైతే మనం చూసుకుందాంలే. మనం పోతలేము గదా! అన్న ఆలోచన ఉన్నదా? మనం ఆలోచించుకోనాలి. పౌలుకు కలిగినటువంటి ఆత్మ. ఆత్మ ఆత్మ ఆహ్, ఆహ్, దేవుని దృక్పథంలో ఎటైతే పౌలు కలిగి ఉన్నాడో, పౌలు కలిగిన ఆ మనస్సు మనం కలిగిన వారముగా ఉండి, నశించుచున్న వారి జనుల కొరకు మనం భారంతో ప్రార్థించే వారంగా, మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకునే వారంగా, మన ప్రవర్తనను బట్టి అన్యజనులు కూడా వారు ఆరాధిస్తున్నది, వారు చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నట్టు. ఆ! ఆహ్, హ్మ్. బబులోను దేశంలో దానియేలు వారి యొక్క ప్రవర్తన వీరు ఆరాధించిన దేవుడే నిజమైన దేవుడు అనే విషయాన్ని మన జీవితం ద్వారా వారికి తెలియజేసే వారంగా ఉండడానికి వారి నిమిత్తము మనం ఈ విగ్రహారాధన మన దేశంలో నుండి తొలగిపోవడానికి నిజమైన దేవుని మన దేశ ప్రజలందరూ తెలుసుకోవడానికి
భారమైన ఆహ్, ఆవేదన, ఆత్మ పరితాపం కలిగిన వారమై ప్రార్థించడానికి దేవుడు మన మనస్సులను, మన హృదయాలను ప్రేరేపించాలని మన ప్రార్థన అయినటువంటి. ఆ విధంగా మనం మన జీవితాన్ని సరిచేసుకొనుటకు దేవుడు కృప అనుగ్రహించును గాక.